కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ ఇండియాలో హీరోయిన్స్ అందరిలో ఎక్కువ రెమ్యునరేషన్ నయనతారకి ఇవ్వటంలో తప్పులేదా? 15 కోట్లు డిమాండ్ చేసినా తీసుకోవడానికి ఆమెకు అర్హత ఉందా? మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ తర్వాత నయన్ రెమ్యునరేషన్ మరోసారి హాట్ టాపిక్ గా ఎందుకు మారింది చూద్దామా? నయనతార తెలుగులోనే కాదు సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయనే కావాలంటే స్టార్స్ కి ధీటుగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణకు యంగ్ హీరోయిన్స్ సెట్ కావటం లేదు. దీంతో అందరూ నయనే కావాలనడంతో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది ఈ క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోయిన్స్ 1-2 కోట్లు తీసుకుంటున్న టైంలో నయన్ 4-5 కోట్లు డిమాండ్ చేసింది. ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ 5 కోట్లు కూడా లేదు. కానీ నయన్ 15 crores డిమాండ్ చేస్తోందని తెలిసింది. మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ తర్వాత నయన్ రెమ్యునరేషన్ పై చర్చ నడుస్తోంది. శశిరేఖ రోల్లో నయన్ తప్ప మరో హీరోయిన్ ని ఊహించుకోలేమని, ఇండియన్ నెంబర్ 1 బిజినెస్ విమెన్ శశిరేఖ క్యారెక్టర్ కి యాప్ట్ అనిపించిందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ అమ్మడి టాలెంట్, ఎక్స్పీరియన్స్ కి 15 కోట్లు ఇవ్వడంలో తప్పు లేదంటున్నారు నెటిజన్లు. నయన్ జవాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలకి 3-4 కోట్లు తీసుకునే ఈ మలయాళ బ్యూటీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత కూడా బాలీవుడ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా మరో హిందీ మూవీకి సైన్ చేయలేదు. కానీ తెలుగు, తమిళ్, మలయాళంలో 6 సినిమాలు చేస్తోంది నయన్. సినిమాకు సైన్ చేశామా, షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు వ్యవహరించిన నయనతార ఇప్పుడు మారిపోయింది. ప్రమోషన్స్ కి దూరంగా నేనింతే అంటూ భీష్మించుకొని కూర్చున్న నయన్ ప్రమోషన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రమోషనల్ ట్యాక్స్ కూడా కలపడంతో ఈ అమ్మడి రెమ్యునరేషన్ 15 కోట్లకు చేరింది. ప్రమోషన్స్ లో అనిల్ వాడకం మామూలుగా ఉండదు. ప్రచారానికి దూరంగా ఉండే నయన్ ని ఏం చెప్పి ఒప్పించావంటూ చిరంజీవి ఆశ్చర్యపోయాడు. నయనతార మనశంకర వరప్రసాద్ గారు సెట్స్ పైకి రాకుండానే హీరోయిన్ గా నటిస్తోందని చెప్పడానికి ఆమెతో ప్రమోషనల్ వీడియో షూట్ చేశాడు అనిల్. రిలీజ్ కి ముందే మరో వీడియోతో నయన్ ప్రచారానికి దూరం అని, ఆమెపై పడ్డ బ్యాడ్ నేమ్ ని చెరిపేశాడు అనిల్. నయన్ హిందీ మూవీస్ చెయ్యకపోయినా అక్కడికంటే ఇక్కడే ఎక్కువ సంపాదిస్తోంది. మనశంకర వరప్రసాద్ కోసం 15 కోట్లు ఛార్జ్ చేసిందని తెలిసింది. మనశంకర వరప్రసాద్ సెట్స్ పై ఉండగానే 15 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి బాలయ్య 111 సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు మేకర్స్. బాలయ్య నయన్ కాంబోలో ఇది 4వ సినిమా. ఆల్రెడీ సింహ, జయసింహ, శ్రీరామరాజ్యం హిట్ కావడంతో సక్సెస్ఫుల్ హీరోయిన్ నే సెలెక్ట్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.